బ్రేకింగ్ న్యూస్. కశ్మీర్పై దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్పై తీసుకునే ప్రతీకార చర్య ఎలా ఉండబోతోంది? భారత్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై తీసుకునే ప్రతీకార చర్య ఏ విధంగా ఉండబోతోంది? పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పబోతోంది అని ప్రపంచ దేశాలతో పాటు ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కు బుద్ధి చెబుతామా, పాకిస్తాన్ వెన్ను ఎప్పుడు విరుస్తామా అని ప్రతి భారతీయుడు కూడా కసిగా ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో ఎటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మొత్తం భారత్ ముప్పేట దాడి చేయబోతోంది. నిజానికి ముప్పేట కాదు, నలుగురు వైపుల నుంచి కూడా పాకిస్తాన్పై దాడికి భారత్ సిద్ధమవుతుంది. పాకిస్తాన్కి ఈసారి భూభాగం గుర్తున్నంతకాలం, భూమి గుర్తున్నంతకాలం పాకిస్తాన్కు గుర్తుండిపోయే దెబ్బను కొట్టబోతున్నాం అనే సంకేతాలను ఇప్పటికి మనం ఇస్తున్నాం. వాయుసేన ఇప్పటికీ అప్రమత్తమైంది, అటు నేవీ అప్రమత్తమైంది, ఇటు ఆర్మీ కూడా అప్రమత్తమైంది. అంతేకాదు ఈ మూడు విభాగాల నుంచి మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతూ పాకిస్తాన్ చరిత్రలో గుర్తుండిపోయే దెబ్బ ఇప్పుడు మనం కొట్టబోతున్నామనే సంకేతాలను ఇస్తున్నాం. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాయుసేన ఏ విధంగా అప్రమత్తం అవుతుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాయుసేన యుద్ధ విమానాలు బోర్డర్కి వెళుతూ ఉన్నాయి అనే సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు. వాయుసేన చాలా అప్రమత్తం అవుతుంది. అటు నేవీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ దాడిలో ఒక నేవీ ఆఫీసర్ని కూడా మనం కోల్పోయాం. దీంతో నేవీ అధికారులు కూడా చాలా కసిగా ఉన్నారు. ఎప్పుడు కేంద్రం నుంచి సంకేతాలు వచ్చిన వెంటనే పాకిస్తాన్పై ఎటువంటి దాడిని చేయడానికైనా, పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి నేవీ కూడా చాలా సిద్ధంగా ఉంది. ఇటు ఆర్మీ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తం మిలిటరీ అంతా కూడా, త్రివిధ దళాలు కూడా సిద్ధమవుతున్నాయి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడానికి. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది మన ఎయిర్ ఫోర్స్ బలం. మన దగ్గర ఉన్న యుద్ధ విమానాలన్నీ కూడా అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. ఆ యుద్ధ విమాన విన్యాసాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్కు చరిత్రలో గుర్తుండిపోయే బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇప్పుడు కోరుకుంటూ ఉన్నాడు, కశ్మీర్ ఘటన తర్వాత, కశ్మీర్ మారణకాండ తరువాత మనం పాకిస్తాన్కు ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నామని. అందుకే చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇది మన వాయుసేన సత్తా చూపించేటటువంటి దృశ్యాలు అవి. వాయుసేన సత్తా పాకిస్తాన్పై ఈ వాయుసేన తన ప్రభావాన్ని చూపించి, కనీసం రాడార్లో కూడా దొరకకుండా వాటి ప్రభావాన్ని చూపించి పాకిస్తాన్ పీచిమనచడానికి మనం చేసిన యుద్ధ విన్యాసాలవి. ఇప్పుడు వాయుసేన కూడా చాలా కసిగా ఎదురు చూస్తూ ఉంది. కేంద్రం నుంచి సంకేతాలు వచ్చిన వెంటనే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడానికి. మనం ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక ఇది. ఇప్పటికే ఇది అరేబియా సముద్రాల్లోకి వెళ్ళిపోయింది. అరేబియా సముద్రాల్లో ఎదురు చూస్తుంది. పాకిస్తాన్కు చరిత్రలో గుర్తుండిపోయే దెబ్బ కొట్టడానికి కేంద్రం నుంచి సంకేతాలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తుంది. అక్కడ విన్యాసాలు మనం చేస్తూ ఉన్నాం. సీ స్కీమింగ్ ఆల్రెడీ జరుపుతూ ఉంది. ఇక ఆర్మీ అధికారులు కూడా, ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం అన్ని విభాగాల్లోనూ యుద్ధంలో మన త్రివిధ దళాలు సంపూర్ణ బలంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధునాతన యుద్ధ ట్యాంకులు మన దగ్గర ఉన్నాయి, అధునాతన యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయి, అధునాతన వార్షిప్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భయాందోళన వ్యక్తం చేస్తుంది. అందుకే మేము కూడా క్షిపణి పరీక్షలు జరుపుతామని. ఈసారి పాకిస్తాన్ ఎలాంటి క్షిపణి పరీక్షలు జరిపినా కూడా మనం ముప్పేట దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోవైపు నుంచి, నాలుగో వైపు నుంచి దాడి ప్రపంచ దేశాల మద్దతు. మన ముప్పేట దాడి త్రివిధ దళాలు జరిపే దాడి, ఇక నాలుగో వైపు నుంచి దాడి ప్రపంచ దేశాల మద్దతు. ఇప్పటికే ప్రపంచ దేశాల మద్దతు భారత్కు వస్తుంది. చూడండి ఒకసారి మన అధునాతన యుద్ధ ట్యాంకులు పాకిస్తాన్పై ఏ క్షణమైనా విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్న దృశ్యాలు ఇవి. ఒకసారి విరుచుకు పడ్డాయి అంటే వీటిని ఆపడం ఏ శత్రువు పాకిస్తాన్ వల్ల కాదు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పాకిస్తాన్ అక్కడ యుద్ధ విన్యాసాలను చేసుకుంటూ ఉంది. పాకిస్తాన్ కూడా మేము సిద్ధంగా ఉన్నాము, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. నిన్న పాకిస్తాన్ ఎమర్జెన్సీ మీటింగ్ను నిర్వహించింది, అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. భారత్ ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పాకిస్తాన్ పౌరులను భారతదేశం నుంచి అవతలకి పొండి అని గెంటేసింది. ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతూ ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం ద్వారా బుద్ధి చెప్పడానికి కూడా అటు భారత్ సన్నాహాలు చేస్తూ ఉంది అని ఇటు పాకిస్తాన్
అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని యుద్ధచర్యగా భావిస్తున్నామంటూ పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే పాకిస్తాన్లో 85% నీటి అవసరాలు ఆగిపోతాయి. సింధు నదీ జలాలపైనే పాకిస్తాన్ 85% నీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్ నీటి కటకటను ఎదుర్కొంటూ ఉంది. అందుకే పాకిస్తాన్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని మేము యుద్ధచర్యగానే భావిస్తున్నామంటూ పాకిస్తాన్ అంటుంది. పాకిస్తాన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అటు పాకిస్తాన్ కూడా యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంది. ఒకవేళ భారత్ ముప్పేట దాడి చేస్తే భారత్ను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై పాకిస్తాన్ కూడా యుద్ధ విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కానీ భారత్ ముప్పేట దాడి చేస్తే ఈసారి పాకిస్తాన్ యుద్ధ నౌకలు తుక్కు అయిపోవడం ఖాయం. పాకిస్తాన్ యుద్ధ విమానాలు రెక్కలు విరిగి నేలపై కూలిపోవడం ఖాయం అనే మాటలే మనకి వినిపిస్తూ ఉన్నాయి. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మన వాయుసేన సత్తాను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మన దగ్గర అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి, అధునాతన యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, అధునాతన యుద్ధ వాహక నౌకలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా త్రివిధ దళాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు ఉగ్రవాదంపై మాత్రమే ఖర్చు పెడుతూ వస్తుంది. పాకిస్తాన్ తన సంపదను దేశ పౌరుల రక్షణ కోసం కానీ దేశ పౌరుల ఆర్థిక వృద్ధికి కానీ ఖర్చు పెట్టలేదు. కేవలం పాకిస్తాన్ ఖర్చు పెట్టే ధనమంతా కూడా ఉగ్రవాదులను ఎలా తయారు చేయాలి, ఉగ్రవాదులను భారత్పైకి ఎలా ఉసుగొలపాలి అన్న దానిపైనే ఇప్పటివరకు ఖర్చు పెడుతూ వచ్చింది. అందుకే పాకిస్తాన్ మనతో పోల్చుకుంటే యుద్ధ సామాగ్రి విషయంలో చాలా బలహీనంగా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేయాల్సి వస్తే కొన్ని గంటల వ్యవధిలోనే మహా అయితే ఎక్కువ రోజులు యుద్ధం చేసే అవకాశం ఉండదు. పాకిస్తాన్ త్వరగానే ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. నిన్న ఎప్పుడైతే మంగళవారం కాశ్మీర్లో ఈ దాడి జరిగిందో ఈ దాడిని భారతదేశంపై జరిగిన దాడిగా ఎప్పుడైతే భావిస్తూ వేగంగా చర్యలు తీసుకుంటూ వస్తుందో అప్పుడే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోతూ ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్లో అతలాకుతలం అయిపోయింది. నీటి కష్టాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మనం వాయు జల భూ మార్గాల్లో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి మనం సిద్ధమైపోతూ ఉన్నాం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల మద్దతును కూడా మనం కూడగడుతున్నాం. ఇప్పుడు ముప్పేట మాత్రమే కాదు, నలువైపు నుంచి పాకిస్తాన్పై దాడికి భారత్ సిద్ధమవుతుంది. పాకిస్తాన్ భూమి ఉన్నంతకాలం గుర్తు పెట్టుకునే బుద్ధిని మనం చెప్పబోతున్నాం. బహుశా ఈసారి కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి భారత్ కొట్టే దెబ్బతో పాకిస్తాన్ స్వరూపం మారిపోతుంది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం మారిపోతుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కు చరిత్రలో గుర్తుపెట్టుకునే గుణపాఠం నేర్పించాలి అని, పాకిస్తాన్కి ఈసారి భారతదేశం చెప్పబోయే గుణపాఠం ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. అటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి బాక్స్లో పాకిస్తాన్ చేస్తున్న యుద్ధ విన్యాసాలను, భారతదేశం పాకిస్తాన్పై దాడికి పాల్పడితే ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించి వాళ్ళు విన్యాసాలు చేస్తున్నారు. యుద్ధ ట్యాంకులను సరిహద్దుకు పంపిస్తూ అక్కడ మోహరిస్తున్నారు. ఇటు భారతదేశం కూడా ముప్పేట దాడి చేయడానికి త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాము అనే సంకేతాలను ఇస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల మద్దతును కూడా కూడగడుతున్నాయి. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, త్రివిధ దళాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, వాయుసేన చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇటు నేవీ కూడా చాలా కసిగా ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన దాడిలో ఒక నేవీ ఆఫీసర్ని కూడా కోల్పోయారు కాబట్టి నేవీ కూడా చాలా కసిగా ఉంది. ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ కూడా అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇటు భూమార్గం నుంచి కూడా దాడి చేయడానికి ఏ క్షణమైనా విరుచుకుపడటానికి యుద్ధ ట్యాంకులతో ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఒక ఉధృత పరిస్థితుల నేపథ్యంలో చాలా యుద్ధ వేగాలు కమ్ముకుంటున్నాయి. దీనికి సంబంధించి మాక్ డ్రిల్ కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో పంజాబ్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ బోర్డర్లో యుద్ధ విమానాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. టాప్ గన్ ఫైట్లతో వైమానిక విన్యాసాలు చేస్తా ఉంది. ఆల్రెడీ